ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది చర్చా? ఎవరమ్మా మీరు? బాబా పోలీస్ స్టేషన్ తీయండి. ఇది చర్చా? చర్చ్ కాకుండా ప్రాధాన్యత అవుతుంది ఇక్కడ. అన్నీ ఉన్నాయి. మీ పేరు ఏం పేరండి? నా పేరు కిరణ్ కుమార్ అండి. ఎవరు బంధువులు ఇక్కడే అంటారు, బంధువులు అంటారు. బంధువులే మా దగ్గర ఉంటారు. చాలా సార్లు నువ్వు ఇబ్బంది చేస్తున్నావు, మొత్తం నా దగ్గర నువ్వు మత ప్రచారం చేస్తున్నావు. ఆ రోజు మాకు దొరికినా కూడా నువ్వు బండి మీద బంధువులు మళ్ళీ చూపండి. బంధువుల రిలేషన్ ఉన్నాయా రిలేషన్ అయితే? మీరు ఏంటమ్మా సర్టిఫికేట్ ఉందా? సర్టిఫికేట్ ఉందా? డిస్టెన్స్ సర్టిఫికేట్ ఉందా? ఇక్కడ బాధ అనిపించే విషయం ఏంటంటే పోలీసు వారిని కూడా తీసుకొచ్చి వారి ఇంట్లో జరుగుతున్నటువంటి ఆరాధనను ఆటంకపరచడం చాలా బాధ అనిపిస్తుంది. అయినా గౌరవ పోలీసు వారికి నేను చెప్పగలిగింది ఒకటే, భారత రాజ్యాంగానికి లోబడి మీరు డ్యూటీ చేస్తున్నారా లేదా? ఒకవేళ మీ డ్యూటీ కనుక మీరు సక్రమంగా చేస్తే ఆర్టికల్ 25ని ఏం చేస్తున్నారు మీరు? మాకు ఇచ్చినటువంటి మత స్వాతంత్ర హక్కు మీరెందుకు దాన్ని చులకనగా చేస్తున్నారు? మా ఇండ్లలో ఆరాధన చేసుకుంటుంటే మీరెందుకు మనుషుల్ని వెంబడి పెట్టుకుని వచ్చి ఏ హంతకుడో దొంగలో అట్లాంటి వాళ్ళని పట్టుకున్నట్లుగా మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇండియన్ కాన్సెన్స్ని మీరు గౌరవించట్లేదంటే ఇండియాని కూడా మీరు గౌరవించట్లేదు. ఇండియాని గౌరవించట్లేదు అంటే రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని సైతం మీరు గౌరవించట్లేదు. మీరు ఎవరి కోసం ఉద్యోగాలు చేస్తున్నారు? ఏంటి మీ ఎజెండా ఏంటి? వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ఇళ్ళల్లో ఆరాధన చేసుకుంటుంటే ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు? దయచేసి ఆరాధన చేసుకున్న ప్రాంతాల్లో మీరు వెళ్ళడం అది మంచిది కాదు.